ఈ కార్డు కనుక మీ దగ్గర లేకపోతే మీరు థాయిలాండ్లో చాలా ఇబ్బంది పడతారు. ఎందుకు అనేది నేను ఎండింగ్లో చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ దీంతో మనం ట్రాన్సాక్షన్ చేసి చూద్దాము, మనం ఎంత విత్డ్రా చేయొచ్చు, ఎంత ఛార్జెస్ పడతాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను. చూడండి. ఓకే, చేంజ్ లాంగ్వేజ్ చూడండి, ఇక్కడ థాయిలో వస్తుంది. లాంగ్వేజ్ చేంజ్ చేసుకోండి. ఇంగ్లీష్, క్యాష్ విత్డ్రావల్. ఇక్కడ మనం అమౌంట్ ఎంటర్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన అమౌంట్ కావాలి అనుకుంటే ఇక్కడ ఎంటర్ ద అమౌంట్ కొట్టండి. సో ఇది నాది సేవింగ్స్ అకౌంట్. సో సేవింగ్స్ సెలెక్ట్ చేస్తున్నా. సో నాకు 30,000 బాత్ కావాలి. సో 30,000 ఎంటర్ చేస్తున్నాను. ఇందులో మీరు బాత్ ఇవ్వాలి, రూపీస్ కాదు. మీకు ఎంత బాత్ కావాలో ఆ అమౌంట్ ఇవ్వాలి. 30,000 బాత్. కన్ఫర్మ్. చార్జెస్ చూడండి మీకు క్లియర్గా కనిపిస్తాయి. 250 బాత్. సో అందరూ చేసే తప్పు ఏంటి అంటే అందరూ 1000 బాత్ 2000 బాత్ కూడా విత్డ్రా చేస్తారు. మీరు 1000 బాత్ విత్డ్రా చేసినా 30,000 బాత్ విత్డ్రా చేసినా మీకు వచ్చే ఛార్జ్ 250. సో అందుకే మీరు ఎంత ఎక్కువ విత్డ్రా చేస్తే అంత బెనిఫిట్ మీకు. ఈ పాయింట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇదిగోండి మనకి స్లిప్ వచ్చింది. మన అమౌంట్ మొత్తం కూడా రెడీ. చూసారు కదా, 30,000 బాత్ అయితే విత్డ్రా చేసా. ఒకవేళ ఈ కార్డు కనుక మీ దగ్గర లేకుండా మీరు మన దగ్గర ఉన్న ఇండియన్ కార్డు యూజ్ చేస్తే మాత్రం కరెన్సీ ఎక్స్చేంజ్లో లాస్ అవుతారు. అలానే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఏటీఎంలో విత్డ్రా చేయాలంటే. సో ఈ కార్డు మాత్రం కంపల్సరీగా తీసుకోండి. ఇదేంటి అంటే నియో కార్డ్, డిసిబి బ్యాంక్ వాళ్ళతో టైఅప్ అయి ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి ఈ కార్డు మాత్రం.